బంగ్లాదేశ్ నుండి భారతదేశంలోకి చొరబడి వచ్చినటువంటి వాళ్ళని రక్షించడానికి ఎంత సిగ్గులేని చర్యకి పాల్పడింది కర్ణాటక ప్రభుత్వం అంటే కర్ణాటక హైకోర్టు ఆ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి సంఘటన ఇది. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక డాక్టర్ గారు, ఆయన అక్కడ భారతదేశపు రక్షణని కోరుకునేవాడు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ కూడా అయినటువంటి వ్యక్తి అక్కడికి అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్నటువంటి బంగ్లాదేశీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసులకి అందజేశాడు. ఇట్లా సో ఏరియాలో ఉంటున్నారు అని చెప్పేసేసి, అది కూడా పద్ధతిగా ఆయన డాక్టరు, ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డాక్టర్ గారు సాయి క్లినిక్ అనేటటువంటిది బెలందూర్ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ నాగేంద్ర ఈ విషయాన్ని గుర్తించి 22 జూలై 2026 ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ FRROకి ఇన్ఫామ్ చేశారు. ఇద్దరు బంగ్లాదేశీయుల అక్రమ వలస, అక్రమ నివాసానికి విచిత్రం ఏంటో తెలుసా, వాళ్ళని పట్టుకోవడం మానేసి వాళ్ళకి సమాచారం అందించినటువంటి డాక్టర్ నాగేంద్ర మీద పోలీసులు కేసు పెట్టారు. 2 కేసులు పెట్టారు. అది మత కలహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు, దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని ఓ దొంగ కేసులు పెట్టారు. దీని మీద కర్ణాటక హైకోర్టు తీవ్రంగా స్పందించింది. డాక్టర్ నాగేంద్రాని అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా పంపించి 23 జూలైన చూపించారు అరెస్టు. ఈ విషయం మీద వెంటనే బెయిల్ ఇచ్చినటువంటి కోర్టు తర్వాత నాగేంద్ర మీద పెట్టినటువంటి కేసుల్ని కొట్టివేయమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ బంగ్లాదేశీ వాళ్ళు కుట్ర చేస్తే నసీమా అట్లాగే మొహమ్మద్ బిలాల్ అనేటటువంటి వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి బెంగళూరులో ఉంటుంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని దాచేసి వాళ్ళు పెట్టిన కంప్లైంట్ ఆధారంగా మీరు అరెస్టులు చేస్తారా? అసలు ఏమైనా బుర్ర ఉందా? దేశ భద్రత గురించి మీకు ఆలోచన ఉందా? దేశ భద్రతకి మీరు పని చేయాల్సి పోయి హోంశాఖ పని చేయాల్సి పోయి హోంశాఖ రివర్స్ కేసు పెడుతుంది, అటు దొంగ కేసులు పెడుతుందా అంటూ తీవ్రంగా మండిపడినటువంటి సంఘటన చోటు చేసుకుంది.